నమస్కారం వీటు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. స్వగ్రామం ఊరందూరుతో పాటు ఇతర గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి ఆలయ అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై దిశానిర్దేశం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ఆడి కృతిక ఉత్సవాలు. కన్నుల పండుగ జరిగిన శ్రీ చెంగల్రాయ స్వామి వారి కళ్యాణోత్సవం. ఏర్పేడు మండలంలో పింఛన్ల పంపిణీని తనిఖీ చేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. పింఛన్ల పెంపుదలపై సంతోషం వ్యక్తం చేసిన వృత్తులు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలో అందజేశారు. ఎస్టీ కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలో అందజేశారు. ఎస్టీ కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సామాజిక భద్రతా పింఛన్లను 3,000 నుంచి 4,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం నేడు లబ్ధిదారులకు పింఛన్ను పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులైన వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులకే పింఛన్లను అందజేశారని ఆరోపించారు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు తమ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. ఏవైనా కారణాలతో ఈ రోజు పింఛన్లు అందుకోలేని లబ్ధిదారులకు రేపటి లోపల 100% పింఛన్లను అందించే విధంగా సచివాలయ సిబ్బంది తమ ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామ ప్రజలు తనకు కొన్ని సమస్యలు తెలియజేశారని వెంటనే వాటి పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. చాలు గ్రామ కార్యక్రమం ముందుకు చెప్పండి, ఇంకా ముందుకు. ఈ చంద్రబాబు నాయుడు పంపించినాడు 4,000 తీసుకో. ఇంకా ఏం కావాలని చెప్పు, చేపించి పెడతా. మందులు గిందులు కావాలని చెప్పు, చేపిస్తా. సరేనా? ఇంకా బాగానే ఉందా నీకు? దీంతో పాటు ఎవరు? పెద్దనా ఆయన మొక్కు ఎవరికి? చంద్రబాబు నాయుడికి. రోడ్లు కూడా కొత్త రోడ్లు ఇస్తున్నారు, మంచిదే. బ్రహ్మాండం ఉందా 6,000? మరి అదే మనకు 6,000 కనిపించలేదు. అమౌంట్ పెట్టుకుని లైట్ లేవు. ఇమీడియట్ గా నాకు సాయంత్రం రావాలా, అనుకోని ఎన్ని కోర్లు కావాలా, ఎడ లైట్ వేయాలా.
ఊర్లో కూడా ఫోన్ లేకపోతే సాయంత్రం లోపల రిపోర్ట్ చేయండి. వాళ్ళు ఊరు వాళ్ళు ఉంటారు, ఉభయ గారు ఉంటారు, సెక్యూరిటీ మొత్తం చూపిస్తారు. మొత్తం చూసి ఎక్కడెక్కడ ఏవే ఫోన్లు కావాలి మొత్తం లెక్క సౌండ్ నెంబర్ చెప్పి ఇమీడియట్ లైట్స్ కూడా ఇమీడియట్ కావాలి. మళ్ళీ ఎప్పుడు రిపోర్ట్ చేస్తాం. మన రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చారో మాట తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అంటే 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఒక అద్భుతం ఏంటంటే అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం 5 గంటల నుంచి పింఛన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. అధికారులు అయితేమి అదేవిధంగా మా ఉమ్మడి పార్టీ నాయకులు అయితేమి ఈరోజు గౌరవ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి స్వగ్రామమైన ఊరందూరు ఎస్టీ కాలనీలో ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పింఛన్ల కార్యక్రమం ఇదే విధంగా సక్రమంగా జరుగుతుంది. ఎలాంటి సందేహం లేదు, ఎవరు అడిగారు అలాంటిది ఎలాంటిది ఉండదు. అన్నీ కూడా ఏదైతే మాట చెప్పారో అదన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తారు. మళ్ళా నెల నెల వచ్చేటట్టు 1వ తేదీ వచ్చిందంటే చంద్రన్న పండుగ. ఎవరైతే ముసలి చితక వాళ్ళు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేనున్నాను అన్నలాగా చేయించి ఈరోజు మా సొంత గ్రామం ఊరందూరు ఎస్టీ కాలనీకి వచ్చినాం. ఇక్కడ రావడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే అందరూ మా బంధువులు, మా అత్తమావులు, మా దగ్గర వాళ్ళు కాబట్టి ఇక్కడి నుంచే మొదలెట్టడం చాలా ఆనందంగా ఉంది. మరి పెన్షన్ అనేది 2000 నుంచి 2500 అని చాలకుండా ఇచ్చిన పాత ప్రభుత్వం ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అంటే వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కిడ్నీ ఎవరైనా ఇబ్బంది ఉంటే 10,000 ఇస్తా ఉన్నాం. ఇంటి రకరకాలుగా అన్నీ పెంచి పేదవాడికి నేను ఉన్నాను అన్నదాగున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పెన్షన్లు పండగ చేసుకోవడం అనేది ప్రతి నెల వచ్చే లోపలికి ఇంకటి నుంచి మా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తుంటాం. ఎక్కడైనా సరే వచ్చి పెన్షన్ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అట్లనే దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక గ్రామానికి పోయినప్పుడు ఆడ కష్టాలు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 4 కష్టాలు చెప్పినారు. తప్పకుండా అవన్నీ కూడా తీర్చే కష్టాలు. ఎందుకంటే పాత ప్రభుత్వంలో ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నారట. మరి అంగన్వాడీ స్కూల్ అప్గ్రేడ్ కావచ్చు, మినీ అంగన్వాడీ స్కూల్ ఉంది, మరి దాన్ని అప్గ్రేడ్ కావచ్చు, శ్మశాన వాటికి కావచ్చు. శ్మశాన వాటిక లేకుంటే ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా ఇమీడియట్గా ఎంఆర్ఓతో మాట్లాడాం. అది కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాం. గడిచిన ప్రభుత్వం కనీసం బూడికలు కూడా తీయలేదు, కాలువలు కూడా తీయలేదు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈ కొత్త ప్రభుత్వంలో యువ నాయకుడిలాగా మేమందరం కలిసి, మేము కావచ్చు, కోల ఆనంద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఏ రకంగా పనిచేసి చూపిస్తామో మీకు కళ్ళకు కనిపెట్టేట్టు అన్నీ కూడా ఒక చేంజ్, ఒక మార్పు, ఒక పేరు శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్పి తెలియదు. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆలయ ఈవో ఇతర అధికారులతో సమీక్ష శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు. భక్తుల ఇబ్బందులు తొలగించే సౌకర్యాల కల్పన లక్ష్యంగా చర్యలు చేపడతామని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలయానికి ఉచిత బస్సులు నడుపుతామని ప్రకటించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆలయ ఈవో ఇతర అధికారులతో సమీక్ష శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట పెంపొందించే విధంగా ఆలయ అభివృద్ధి చేసి ప్రక్షాళన చేసి చూపిస్తామని తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థం సుదూర తీరాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎవరైనా ఇబ్బందులు పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు డిజిటల్ మనీతో టికెట్లు కొనే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, దేవస్థానానికి వచ్చే భక్తులు ఎయిర్పోర్ట్ నుండి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని నేరుగా దేవస్థానానికి వచ్చి రాహుకేతు పూజలు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. రాహుకేతు పూజలు రోజుకి 50,000 పెరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, డోనర్స్ తో పాటు సెలబ్రిటీలను తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, తద్వారా శ్రీకాళహస్తి దేవస్థానం చరిత్ర, బ్రహ్మం మహాశివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నామో దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భవనాలను నిర్మిస్తున్నామని, తద్వారా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కలిగించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానానికి విద్యుత్ బిల్లు అధికంగా వస్తుందని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి శ్రీకాళహస్తి దేవస్థానానికి కావాల్సిన విద్యుత్ సోలార్ ప్లాంట్ ద్వారా అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసి చల్లటి వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. అత్యంత పురాతనమైన గుడిమల్లం ఆలయం అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా తెలియజేసే విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పత్రికలు, మీడియా ద్వారా ఈ పర్యాయ ప్రచారం నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా నిర్వహిస్తామన్నారు. పూణేకి చెందిన భక్తులు శ్రీకాళహస్తి ఆలయ పైభాగం పురాతన పద్ధతుల్లో మరమ్మతులు చేయించడం అభినందించదగ్గ విషయం అంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం తనకు ఆసరాగా ప్రతి నెల అందజేస్తున్న పింఛన్ 32వ వార్డులోని దర్గామెట్టలో నివాసం ఉంటున్న షబ్బీర్ అనే యువకుడు రాజధాని అభివృద్ధికి విరాళంగా అందజేశాడు. పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వార్డులో వచ్చిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డికి తన పింఛన్ అందజేశారు. ప్రభుత్వం తనకు ఆసరాగా ప్రతి నెల అందజేస్తున్న పింఛన్ను 32వ వార్డులోని దర్గామెట్టలో నివాసం ఉంటున్న షబ్బీర్ అనే యువకుడు రాజధాని అభివృద్ధికి విరాళంగా అందజేశాడు. పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వార్డులోకి వచ్చిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డికి తన పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుడైన తన పింఛన్ రాజధాని అభివృద్ధికి అందజేయడం పట్ల ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, 32వ ఇన్ఛార్జ్ పోలూరు శ్రీనివాసరెడ్డి, షాకిర్ అలీ, సుబ్బయ్య, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. షబ్బీర్ తమ్ముడు, వార్డు నెంబర్ 32. ఇక్కడ ఈయనకి వికలాంగుడు, అతని పాపం పని కూడా చేసుకోలేట్టు కనిపిస్తోంది. మీకు ఈ డబ్బులు పెన్షన్ వచ్చి ఇచ్చిన వెంటనే ఇది తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, అమరావతి డెవలప్మెంట్ కోసం బాగుంటుంది అని చెప్పాడు. ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు అడిగా ఎట్లా నువ్వు ఎట్ట బతుకుతావు సార్ నాయన అంటే, నేను ఏదో పని చేసుకుంటారు సార్, ఇది అమరావతికి ఇవ్వండి, చంద్రబాబుకి ఇవ్వండి చెప్పాడు. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, నిజంగానే నీకు దండం పెడుతున్నాను. మంచి పెద్ద మనసు గొప్ప వ్యక్తి. థ్యాంక్ యూ. దక్షిణ కైలాసంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి కళ్యాణోత్సవం నేత్రపరంగా నిర్వహించారు. గజవాహనంపై కళ్యాణ వేదికకు స్వామి అమ్మవార్లు తరలివచ్చారు. కళ్యాణోత్సవం తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ హరోహర నామస్మరణ చేస్తూ మంత్రముగ్ధులయ్యారు. ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ చెంగల్రాయ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత చెంగల్రాయ స్వామి ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి గజవాహనంపై కొలువు తీర్చి విశేష హారతి సమర్పించారు. అనంతరం వేడుకగా విజ్ఞానగిరి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికకు వైభవపేతంగా తీసుకొచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రవేత్తంగా నిర్వహించి హోమ పూజల అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వేడుకగా వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో పరవశిస్తూ తన్మయంతో శంభో శంకర, హరహర మహాదేవ, హరోహర మురగ అంటూ స్వామిని నామస్మరణ చేశారు. ఈ కళ్యాణోత్సవంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో మూర్తి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ వేద పండితులు, అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఫోన్ నెంబర్ చూడండి, నీకు వాట్సాప్ పెట్టినాను. निरोधार्घ्यं दत्वा स्वागतं ते महादेवेति विज्ञाप्य अर्थस्य सुस्वागतमिति देवेनोक्तं भाव्य स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् प्रतिभावस्थानेषु हृदयादिमन्त्रान् विन्यस्य मूलेन एकत्वं विधाय
हस्तेन संरक्ष्य कवचेनावकुट्य मूलेन अमृतमुद्रा वल्लीश्वरीं भावयेत् महावल्ये नमः। आवागणानि सर्वोपचारै सम्पूज्य पाद्या चमनार्घ्यानि दत्त्वा ओम महेन्द्रतनया मन्दारमाल्योज्ज्वला देवैरर्चितपादुकां शशिमुखीं सेनानि वामे स्थिता दिव्यां भूषणभूषितां जिनयना गजेन्द्रस्याग्निश्च राष्ट्रं धारयता इन्द्राजाहि सहस्रजनो अग्निर्विभ्राष्टिरजना శ్రీకాళహస్తి ఆలయంలో ఆన్లైన్ టికెట్ విధానం ప్రవేశపెడతామని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రకటించారు. సోలార్ విద్యుత్ ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తొలగిస్తామని అన్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. తిరుపతి జిల్లాలో వెలసిన పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభూగా వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాబోయే రోజుల్లో భక్తుల సౌకర్యార్థం కొనుగోలుతో పాటు ఆన్లైన్ సదుపాయం కల్పిస్తున్నామని, అలాగే దేవస్థానానికి విద్యుత్ బిల్లు తడిపి మోపడంతో వస్తుందని, పొదుపు దృష్ట్యా సోలార్ సిస్టమ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి అన్నారు. ఆయన ఆలయ పరిపాలనా భవనంలో అధికారులతో సమీక్షించారు. వివిధ అంశాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించిన అవరోధాలను, అమలుకు సంబంధించిన అంశాలను ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ పనిచేసే వారిలో భక్తిభావం ఉండాలి తప్ప వ్యాపార ధోరణి ఉండరాదన్నారు. భక్తుల్ని భగవంతులుగా చూసినప్పుడు ఆయనే మనకు సకల సంపదలు వరాలిస్తాడని గుర్తించారన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు బోళాశంకరుడు, మోకరిల్లిన వారికి వరాలిచ్చే దేవుడిని గుర్తించుకోవాలని సునిశ్చితంగా హెచ్చరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంబంధించి కొందరు భక్తుల్ని మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ మోసాన్ని అరికట్టడానికి దేవస్థానం త్వరలో డిజిటల్ విధానాన్ని అమలుపరచడానికి నివేదికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. టికెట్లను కూడా డిజిటల్ విధానంలో అమలుకు సూచించామన్నారు. రేణిగుంట విమానాశ్రయంలోనే భక్తులు సేవ, పూజా టికెట్లు కొనుగోలు చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని సుధీర్ రెడ్డి వివరించారు. విమానం దిగుతూనే సేవల టికెట్లు కొనుగోలు చేసి నేరుగా దేవస్థానానికి వచ్చి పూజలు జరుపుకునే విధంగా సమాచారాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రోజుకు రాహుకేతు దోష నివారణ పూజలు 5,000 నుంచి 10,000 లోపు జరుగుతున్నాయని, వాటిని 50,000కు పెంచడానికి అవసరమైన చర్యలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. టికెటింగ్ లో ఒక పెద్ద ప్రక్షాళన చేయబోతున్న ఒక ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఎవరైనా వచ్చినా సరే ఓన్లీ గూగుల్ పే, నో క్యాష్, ఓన్లీ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గూగుల్ పే ఆర్ పే, ఫోన్ పే ఏదైతే ఉందో ఆ రకంగా పెట్టుకొని చేయాలని ఒక దీనికి వచ్చాం. ఒకవేళ ఎవరన్నా క్యాష్
మాత్రం ఉంటే మాత్రం అది సెపరేట్ కౌంటర్ పెట్టుకొని దానికి లీజ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని స్లోగా ఇరాడికేట్ చేసి దాన్ని క్యాష్ని కూడా ప్లాస్టిక్ మనీ ద్వారా ఇరాడికేట్ చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన తేడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం దోపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతలు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఏకాంబరం, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హర్ యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరుగుతున్న సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తుండడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనకు దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేదవారికి ఆసరాగా నిలుస్తోందని, ఎక్కడ చూసిన అధికారులు లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకిస్తున్నారని, ప్రభుత్వం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం ఏర్పేట మండలం ఆమండూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి సచివాలయ సిబ్బంది పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఆమండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సుబ్బరామయ్య,
నల్లయ్య, ఎం కొండయ్య, కేశవులు తదితర వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి 4,000 పింఛన్లను అందజేశారు. అలాగే ఏ కుప్పయ్య, మునెమ్మ, కె విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగుల పెన్షన్ 6,000 పింఛన్లను అందజేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో 100% పెన్షన్ల పంపిణీ నేడు పూర్తి చేయాలని పర్యవేక్షించాలని ఎంపీడీఓకు సూచించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. అంతకు మునుపు ఉదయం జిల్లా కలెక్టర్ తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లి సచివాలయం పరిధిలో పెన్షన్ల పంపిణీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గిడ్డయ్య, సర్పంచ్ బాలకుర్నాథ్, ఈవో ఆర్డి రమణ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినితా కోటా సూచనలతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి గురువారం మధ్యాహ్నం బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీర మహిళలు గాయత్రి, శారద, నిర్మల ఆధ్వర్యంలో ఈ రోజు 3వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసి 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినితా కోట చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెంకటగిరి నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. అమృత సరోవర్ పథకం కింద చేపడుతున్న పనులను తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు అందించారు. 25 లక్షల లీటర్ల సామర్థ్యంతో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. అమృత్ సరోవర్ పథకం చెరువుల అభివృద్ధికి ఒక వరమన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించిన వెంకటగిరి మండలంలోని కలవలపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అటవీ ప్రాంతంలో 1 ఎకరాల్లో నూతన మినీ అమృత్ సరోవర్ 25 లక్షల లీటర్ల సామర్థ్యం గల చెరువు నిర్మాణ పనులను పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం షెల్పా ఫోకస్ కింద చేపట్టిన పనులను తనిఖీ చేశారు. అమృత్ సరోవర్ చెరువు ఏర్పాటు వల్ల చుట్టుపక్కల పొలాలకు వాటర్ రీఛార్జ్ అయి భూగర్భ జలాలు పెరుగుతాయని, పశువులకు నీరు, జంతువులకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం వెంకటగిరి మండలం పాపమాంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ చెరువు కట్ట బలోపేతం చేసే పూడికతీత కార్యక్రమ పనులను కలెక్టర్ పరిశీలించారు. 9.80 లక్షల అంచనాతో ఈ పనులను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగిందని, ఈ చెరువులో పూడికతీత ద్వారా లోతు పెంచడం జరుగుతుందన్నారు. నీటి నిల్వ సామర్థ్యం పెంపుదల కోసం 4 దఫాల్లో ఈ చెరువు పూడికతీత కట్ట బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని, రోజుకు 100 మంది కూలీలు హాజరవుతున్నారని అధికారులు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్వామా పథక సంచాలకులు శ్రీనివాస్ ప్రసాద్, అసిస్టెంట్ పీడీ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ అధికారి దీప, క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోని అన్నా క్యాంటీన్ ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తాజాగా వెంకటగిరిలో ఏర్పాటవుతున్న అన్నా క్యాంటీన్ను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు కలెక్టర్ వెంకటేశ్వర్. పేదలకు నామమాత్రపు ధరతో ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వెంకటగిరి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో సమీపంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మెల్యే కోరుగంట రామకృష్ణతో కలిసి పరిశీలించారు. అన్నా క్యాంటీన్ మరమ్మతు పనులను త్వరితగతిన నాణ్యతగా ఆగస్టు 5 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. అలాగే క్యాంటీన్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గోడ కట్టించి తీగలు ప్రజలకు తగలకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. ఎమ్మెల్యేతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం పట్ల అన్ని చోట్ల పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పట్టణంలో వివిధ గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే పేదలకు, పట్టణంలోని పేద ప్రజలకు నామమాత్ర ధరలకు నాణ్యమైన ఆహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఏర్పాటని అన్నారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలో ఆగస్టు 15 నాటికి 11 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆగస్టు 15 రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అనంతరం వెంకటగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సంబంధించిన భోజనం చేశారు. గుడ్డు, సాంబార్, అన్నం తదితరాల మెనూ ప్రకారం నాణ్యతగా పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందని తెలుసుకుని విద్య పట్ల మక్కువతో చదువుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారికి సూచించారు. ప్రిన్సిపల్ సూచిస్తూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో స్వామివారిని 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 23,010 మంది భక్తులు తలనేరాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరికిన భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తోంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తోంది. వీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. స్వగ్రామం ఊరందూరుతో పాటు ఇతర గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి ఆలయ అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై దిశానిర్దేశం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ఆడికృతిక ఉత్సవాలు. కన్నుల పండుగ జరిగిన శ్రీ చెంగల్రాయ స్వామి వారి కళ్యాణోత్సవం. ఏర్పేడు మండలంలో పింఛన్ల పంపిణీని తనిఖీ చేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. పింఛన్ల పెంపుదలపై సంతోషం వ్యక్తం చేసిన వృద్ధులు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.